సంఖ్య పెంచాలి, మీనాక్షి నటరాజన్ అంశంపై సిట్ వేయాలి, వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరే, మీడియా చిట్ చాట్లో కేటీఆర్. ఇది తెలంగాణ ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీనాక్షి నటరాజన్ అంశంపై సిట్ వేయాలని చెప్పేసి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు అయితే ఎవరితోని కూడా పొత్తు పెట్టుకోలేదు. కేవలం మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కమ్యూనిస్టు పార్టీతో పొత్తు పెట్టుకొని అక్కడ గెలవడం జరిగింది. దానికంటే ముందు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మరెవరితో కూడా ఈ పార్టీ పొత్తు పెట్టుకోలేదు. సో ఇప్పుడు కూడా నిన్న కూడా చిట్చాట్లో కేటీఆర్ గారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేదు, బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తూ ఉందని చెప్పేసి కుండ బద్దలు కొట్టారు. గతంలో చూసుకుంటే 2001లో ఈ బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీ పుట్టింది 2001లో. అనంతరం 2004లో ప్రత్యేక తెలంగాణ కోసం అప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 2004 ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడంతో వాళ్ళు ఆ పొత్తు నుండి బయటికి రావడం జరిగింది. అనంతరం 2009లో టీడీపీ, కమ్యూనిస్టులు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ కూడా కలిసి పోటీ చేసినాయి. మహాకూటమి ఏర్పడి పోటీ చేసినాయి 2009లో. సో అప్పుడు ఓటమి కావడము మహాకూటమితో మళ్ళీ ఆ పొత్తు నుండి మళ్ళీ బయటకు వచ్చి అప్పటి నుండి ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ. సో వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా ఎవరితో పొత్తు లేదు, వారు వన్ సైడ్ అని చెప్పి చెప్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం, కొంతమంది అక్కడక్కడ వార్తలు వస్తూ ఉన్నాయి, బీజేపీ బీఆర్ఎస్ ఒకడైతే ఎన్నికలు వచ్చే వరకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాటన్నిటి కూడా చెక్ పెడుతూ అలాంటివి ఏం లేవు, మేము ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నాము, ఒంటరిగానే వెళ్తాము, ఒంటరిగా వెళ్ళి గెలిచి చూపిస్తామని చెప్పేసి ఒక పట్టుదలతో అయితే కేటీఆర్ గారు నిన్న చెప్పడం జరిగింది. ప్రతి అంశంపై సిట్ వేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంశంపై కూడా సిట్ వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్ మీనాక్షి నటరాజన్ను రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకున్న అంశంపై ఆయన స్పందించారు. బీజేపీలో ఎవరికి ఫ్రెండ్స్ ఉన్నారో, మీనాక్షి నటరాజన్ అంటే ఎవరికి కోపం ఉందో వాళ్ళ కేసు గురించి ఎన్నికల కమిషన్కి చెప్పి ఉంటారన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్లాక్ షిప్ తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీనాక్షి నటరాజన్ అంటే పడని వారే ఈ పని చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. మీనాక్షి నటరాజన్కి తెలంగాణ కాంగ్రెస్లో ఎవరు వ్యతిరేకులో ప్రజలందరికీ తెలుసని అన్నారు. కాంగ్రెస్ పార్టీనే కుట్రలు చేసి అందులో ప్రతిపక్షాలను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అదే కేటీఆర్ గారు చెప్పిన సారాంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోనే వారికి శత్రువులు ఉన్నారు, వారే ఇదంతా చేయించారు. ఆ బ్లాక్ షీప్ని ఆ నల్లగోరని పట్టుకోవాల్సిన అవసరం రాహుల్ గాంధీ గారికి ఉంది, కనిపెట్టాలి, లేదంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొంతమంది దీన్ని రాజ్యసభ వెళ్లకుండా మీనాక్షి నటరాజన్కి అడ్డుకున్నారు, దాన్ని ప్రతిపక్షాల పైకి తోసే ప్రయత్నం చేస్తున్నారు అనేది కేటీఆర్ గారి సారాంశం. దాంతోపాటుగా నియోజకవర్గాల విభజన చేపట్టాలి, జూలైలో కేంద్రం మళ్ళీ డిలిమిటేషన్ బిల్లు తెస్తుందని మాకు సమాచారం ఉందని, దేశం మొత్తం కాకుండా తెలంగాణ ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలని కేటీఆర్ అన్నారు. జమిలీ ఎన్నికలపై ప్రస్తావించగా ఆ విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు. డిలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం జరిగితే సహించలేదని తేల్చి చెప్పారు. మంచి పనితీరుకు కనబరిచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలకు అన్యాయం చేస్తే ఇంతకన్నా అన్యాయం ఎవరోటి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంతో పాటుగా కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖచ్చితంగా పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుందని, అయితే ఎప్పటి నుంచి మొదలు పెడతారన్నది ఖచ్చితంగా చెప్పలేమన్నారు. సభ్యత్వ నమోదు జోరుగా సాగుతుందని, ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించడం జరిగిందని, మిగతా నియోజకవర్గాల్లో త్వరలోనే పూర్తిగా చేస్తామన్నారు. కాంగ్రెస్పై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత తీవ్రమవుతుందని, రాబోయే 15 సంవత్సరాల వరకు కాంగ్రెస్కు ఓటేసేందుకు ప్రజలు భయపడేలా పరిస్థితి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని, కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితం అవడం ఖాయమన్నారు. ఈ ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తున్నానని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరితో పొత్తు లేకుండా వెళ్తాము. దాంతోపాటుగా డిలిమినేషన్లో భాగంగా ఏపీ తెలంగాణలో కాన్స్టిట్యూన్స్ అంటే నియోజకవర్గాలు ఇంకా పెంచాలి. దాంతోపాటుగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రతి దానికి కూడా సిట్ వేస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో తన సొంత పార్టీ నాయకురాలైనటువంటి మీనాక్షి నటరాజన్కి రాజ్యసభ రాకపోతే సిట్ ఎందుకు వేయట్లేదు అనే దానిపైన కూడా ఆయన
కాంగ్రెస్ పార్టీని చురుకంటించారు కేటీఆర్ గారు. మోదీ పుష్కర పాలన ఎట్లుంది? మోడీ పాలన విజయాలపై ఆటో డ్రైవర్కు పుస్తకాలను అందించిన కేంద్ర మంత్రి. సో నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కరీంనగర్లో ఆటోలో ప్రయాణిస్తూ ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ స్థానికులతో మాట్లాడుతూ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ 2 ఏళ్ల బీజేపీ పాలన ఏ విధంగా ఉందంటూ కూడా ఆయన అందరినీ కనుక్కోవడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నిన్న ఆటోలో ఎక్కి మొత్తం సందడి చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన విజయాలపై వివరిస్తూ వివిధ వర్గాలను కలుస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం ఆటో డ్రైవర్ని కలిశారు. ఆటోలో ఎక్కి కాసేపు ప్రయాణించారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ఉదయం హుస్నాబాద్ నియోజకవర్గం రేకొండ గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్ తిరుగు ప్రయాణంలో రేకొండ ఆటో స్టాండ్ వద్ద ఆగారు. కరీంనగర్ వైపు వెళ్తున్న ఆటోలో ఎక్కారు. దిలీప్ అనే ఆటో డ్రైవర్ను పలకరిస్తూ మోడీ 12 ఏళ్ల పాలన ఎట్లుందంటూ ఆరా తీశారు. మోడీ గారు అనేక పథకాలను అమలు చేశారు. ఉచిత బియ్యం మోడీ ఇస్తున్నారు, ఉజ్వల గ్యాస్ ఇస్తున్నారు, గ్రామాలకు రోడ్లన్నీ మోడీ ప్రభుత్వం వేసినవే, జాతీయ రహదారుల పైసలన్నీ కేంద్రానివే, కరీంనగర్ జగిత్యాలకు నిధులు మంజూరు చేశారు, 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున పైసలు ఇస్తున్నారు, ఆ నిధులతోనే గ్రామాలు పట్టణాల అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. దేశంలో 4000 రోజులకు పైగా పాలన కొనసాగిస్తున్న ఏకైక ప్రధాని మోడీ. ఆయన నిరంతరం పేదల కోసమే పనిచేస్తున్నారు. పేదల పాలిట దేవుడు నరేంద్ర మోడీ. ఆటో డ్రైవర్గా నువ్వు రోజు కనీసం 100 మందినైనా కలుస్తుంటావు. రాజకీయాలకు అతీతంగా మోడీ ఈ దేశానికి చేస్తున్న మంచి పనులను చెప్పాలి. మోడీ గారు నిన్ను నూరేళ్ళు ఆయురాయుగాలతో ఉంటూ దేశానికి మరింత సేవ చేయాలని కోరుకుందామని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనపైన బండి సంజయ్ ఆరతీశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారంటూ ఆటో డ్రైవర్ బదులిచ్చారు. ఏ వర్గాలు ఎక్కువగా కోపంగా ఉన్నాయని అడిగితే మా ఆటో ఎక్కే వాళ్ళలో మహిళలు, వృద్ధులు కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని పేర్కొనడం గమనార్హం. మోడీ పాలనను ప్రస్తావించగా యువకులు, మహిళలంతా మోడీ పాలన బాగుంటుందంటున్నారు, నేను కూడా మోడీ అభిమాని అని బదులివ్వడం విశేషం. సో నిన్న 12 సంవత్సరాలుగా వస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా అయ్యి